దిస్ ఈజ్ కర్ణా ఎఫెక్స్ టీమ్ అండి. కర్ణా ఎఫెక్స్ ప్రాఫిట్ ట్రేడింగ్ సంబంధించినటువంటి సిగ్నల్స్. సో ఫారెక్స్ ట్రేడింగ్ సిగ్నల్స్ 28 కరెన్సీ పేర్స్ గురించి సిగ్నల్స్ అనేది ఈ కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 28 కరెన్సీ పేర్స్ అండ్ డైలీ 3 to 5 సిగ్నల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ టైమింగ్స్ వచ్చేసి 9:30 AM, 1:30 PM, 5:30 PM. సో 20 వర్కింగ్ డేస్ లో డైలీ 5 సిగ్నల్స్ చొప్పున 100 సిగ్నల్స్ అనేటువంటివి ఫిల్ చేయడం జరుగుతుంది. కర్ణా ఎఫెక్స్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ హిస్టారికల్ డేటాబేస్ ఆన్ ప్రీవియస్ మంత్ సిగ్నల్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ అక్యురసీ ఎక్స్ప్లెయిన్. సో ప్రీవియస్ యొక్క ఏదైతే నెల ఉంటుందో ఆ నెలలో పోస్ట్ చేసినటువంటి టెలిగ్రామ్ సంబంధించినటువంటి సిగ్నల్స్ ప్రజెంట్ మంత్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ మంత్ యొక్క రిజల్ట్ ప్రజెంట్ మంత్ లో ఎంతవరకు అక్యురసీ ఉంది, మార్కెట్ అక్యురసీ ఎంతవరకు ఉంది, సిగ్నల్స్, ప్రాఫిట్ అండ్ లాసెస్ గురించి టోటల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ రోజు డిస్కషన్ వచ్చేసి యూరో ఏయుడి. మనం టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్దాం. కర్సర్ టెలిగ్రామ్ ఛానల్. సో ఇది వచ్చేసి కర్ణా ఎఫెక్స్ అండి. 26 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మేము మొదటగా చేసింది కర్ణా ఎఫెక్స్ ఫార్వర్డ్ కర్ణా ఎఫెక్స్ యూరో ఏయుడి సంబంధించినటువంటి సిగ్నల్ అనేది సెల్ 1.62496, స్టాప్ లాస్ 550 పాయింట్లు, టేక్ ప్రాఫిట్ 300 పాయింట్స్, టేక్ ప్రాఫిట్ 2 600 పాయింట్స్, టేక్ ప్రాఫిట్ 3 1200 పాయింట్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయడం జరిగింది. యూరో ఏయుడి సంబంధించినటువంటి సిగ్నల్. డేట్ వచ్చేసి నవంబర్ 25th. సో టైం వచ్చేసి సిగ్నల్ డే టైం 12:53. సో ఈ యొక్క సిగ్నల్ అనేటువంటిది సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, మనం డైరెక్ట్ ఎక్స్ప్రెస్కి వెళ్ళి లైవ్ మార్కెట్ ను మనం అబ్జర్వ్ చేద్దాము. లైవ్ మార్కెట్ కర్సర్ లైవ్ మార్కెట్. సో డిలీట్. ఇక్కడ మనం సిగ్నల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ ఇది సెల్ సంబంధించిన సిగ్నల్, యూరో ఏయుడి సంబంధించిన సెల్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓకే, ఈ ప్లేస్ లో. సో ఫస్ట్ మనం మొదటగా మాట్లాడుకున్నట్లయితే 10 రూల్స్ బేస్డ్ స్ట్రాటజీ పైన సిగ్నల్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. కర్ణా ఎఫెక్స్ టీమ్ 10 రూల్స్ బేస్డ్ స్ట్రాటజీ పైన సిగ్నల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ రూల్ నెంబర్ 1 వచ్చేసి ఐడెంటిఫై హై లోస్, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, హైయర్ లోస్, లో హై, హైయర్ హైస్, హైయర్ లోస్. ఫస్ట్ హై లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ హై. ఓకే. సో ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఐడెంటిఫై చేశాము. రూల్ నెంబర్ 2 వచ్చేసి లోవర్ హై, లోవర్ లో ఆర్ హైయర్ హై, హైయర్ లో, ఫెయిల్ ఆర్ కంటిన్యూ. సో మార్కెట్ ఒక హై డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్, డౌన్, అప్, డౌన్. సో మార్కెట్ అనేటువంటిది లోవర్ హైని బ్రేక్ చేసి వెళ్ళలేదు. సో కంటిన్యూషన్ అనే మార్కెట్ అనేది ఉంది. సో మార్కెట్ వచ్చేసి ట్రెండ్ వచ్చేసి డౌన్ ట్రెండ్ లో ఉంది. ఓకే. సో ఈ కంటిన్యూషన్ లో మార్కెట్ ఉంది, ఐడెంటిఫై చేశాము. సెకండ్ సంబంధించినటువంటిది ఫెయిల్ ఆర్ కంటిన్యూ. ఇక్కడ కంటిన్యూలో ఉంది మార్కెట్ సెల్ ట్రెండ్ లో. ఓకే. సో కర్సర్ దగ్గరికి డిలీట్. అండ్ రూల్ నెంబర్ 3 డ్రా ట్రెండ్ ఛానల్. ఓకే. రూల్ నెంబర్ 3 డ్రా ట్రెండ్ ఛానల్. రూల్ నెంబర్ 3 డ్రా ట్రెండ్ ఛానల్. ఓకే. డ్రా ట్రెండ్ ఛానల్. ఓకే. ట్రెండ్ ఛానల్ అనేటువంటి మనం డ్రా చేశాము. సో రూల్ నెంబర్ 3 అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. రూల్ నెంబర్ 3 డాట్ టు ట్రెండ్ ఛానల్. రూల్ నెంబర్ 4 ట్రెండ్ ఛానల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ట్రెండ్ ఛానల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్.
This is support channel resistance. Support zone, resistance zone. Okay, support resistance. Number 4, trend channel support resistance. Rule number 5, trend channel inner 5 keys touch. Okay, ఈ ఏదైతే ట్రెండ్ ఛానల్ ఉందో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సంబంధించింది. 6th మనకు 5th రూల్ వచ్చేసి 5+ కీస్ అనేటువంటివి టచ్ లో ఉండాలని చెప్తుంది. సో డిలీట్ కర్సర్. 1 2 3 4 5 6 సో మార్కెట్ షేప్స్ మనకు సో 1 2 3 4 5 6 7 5+7 టైమ్స్ అనేటువంటి సపోర్ట్ జోన్ అండ్ రెసిస్టెన్స్ జోన్ సంబంధించినటువంటి దానికి మనకు టచ్ అయి ఉంది. ఇక్కడ సపోర్ట్ లైన్ కి ఇక్కడ రెసిస్టెన్స్ లైన్స్ కి మధ్యలోనే మార్కెట్ అనేది ఉండడం జరిగింది అనమాట. డిలీట్ కర్సర్. సో నంబర్ 6 రూల్ వచ్చేసి ఐడెంటిఫై చార్ట్ ప్యాటర్న్. చార్ట్ ప్యాటర్న్స్. Chart patterns. So chart patterns. ఇది వచ్చేసి టాప్ 1, టాప్ 2, టాప్ 3. సో నంబర్ identify chart pattern. Rule number 7, neckline breakout candle. So neckline. Neckline breakout candle. So neckline. This is neckline. This is neckline. Okay. Neckline breakout అయినటువంటి candle. Okay, neckline breakout. సో నెక్లైన్ బ్రేక్అవుట్ కంప్లీట్ అయిపోయింది. దిస్ ఇస్ పర్ఫెక్ట్ వచ్చేసి ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ అనమాట. ట్రిపుల్ టాప్ 1 టైం, 2nd టైం, 3rd టైం ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది 1. సో మార్కెట్ ఇలా ఉంది ట్రిపుల్ టాప్ ప్యాటర్న్. సో ఇక్కడికి వచ్చింది మార్కెట్, మళ్ళీ 2nd టైం ఇక్కడికి వచ్చింది, 3rd టైం వచ్చింది ఇక్కడికి. సో ఇది నెక్లైన్ సంబంధించినటువంటి క్యాండిల్ స్టిక్ ఇక్కడ బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయిన తర్వాత నెక్ లైన్. సో నంబర్ 8 రూల్ వచ్చేసి సిగ్నల్. ఈ క్యాండిల్ దగ్గర వచ్చేసి మనము సెల్ సంబంధించినటువంటి సిగ్నల్ తీసుకోవడం జరుగుతుంది. సెల్ సిగ్నల్. స్టాప్ లాస్ వచ్చేసి 9th రూల్ వచ్చేసి రైట్ సైడ్ స్వింగ్ స్టాప్ లాస్. రైట్ సైడ్ స్వింగ్ స్టాప్ లాస్. రైట్ సైడ్ లో స్వింగ్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఇది స్టాప్ లాస్. స్టాప్ లాస్
టేక్ ప్రాఫిట్ 300 పాయింట్స్, 600 పాయింట్స్, 1200 పాయింట్స్. ఇక్కడ వరకు మార్కెట్ ప్రాఫిట్ అనేది వచ్చింది. సో స్టాప్ లాస్ వచ్చేసి మనము 550 పాయింట్లు స్టాప్ లాస్. ఎస్ఎల్ టేక్ ప్రాఫిట్ వచ్చేసి 2100 పాయింట్. టేక్ ప్రాఫిట్ వచ్చేసి మనకి ఎంత వచ్చిందో చూద్దాం. సో ఇక్కడ మార్కెట్ మనం సిగ్నల్స్ ఇచ్చాం. మార్కెట్ అనేటువంటిది సో 2780 పాయింట్లు, 2800 పాయింట్ల వరకు ప్రాఫిట్ రావడం జరిగింది. సో మనకు కావాల్సింది ఏంటంటే TP3 హిట్ అయిపోయింది, 2100 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చేసింది. సో ఇది మన అనాలిసిస్ అన్నమాట. సో ఈ అనాలిసిస్ ప్రకారంగా ప్రతిరోజు అనేటువంటి సిగ్నల్స్ గురించి మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ స్ట్రాటజీ పైన ఈ సిగ్నల్స్ సంబంధించినటువంటివి స్టాప్ లాస్ కూడా ఈ స్ట్రాటజీ పైన చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, క్లోజ్.